స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ ఆల్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను సతీష్ ఫ్రమ్ యాస్పిరెంట్ అడ్డా. సో ఈరోజు మనము డిఎస్సికి సంబంధించి ఒక్కొక్క పార్ట్ డిఎస్సి అండ్ టెట్ రెండు కలిపి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఏ విధంగా నేర్చుకోవాలి, ఒక్కొక్కటి ఏ విధంగా చదివితే మనకి ఎక్కువ గుర్తుంటుంది, ఎక్కువ స్కోర్ చేయొచ్చు అదే నేర్చుకుందాం. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి? పెడగాజీ ఆర్ పర్స్పెక్టివ్. పెడగాగి అండ్ పర్స్పెక్టివ్. సో పర్స్పెక్టివ్ చూసుకున్నప్పుడు మనం మొత్తం ఎన్ని ఇచ్చారు? 6 ఉన్నాయి. 6 టాపిక్స్గా ఇచ్చారు. ఈ 6 టాపిక్స్లో ఒక 3 టాపిక్లు ఈజీ. అంటే ఏ విధంగా మామూలుగా ఎవరైతే పర్స్పెక్టివ్ కొత్తగా న్యూ ఉంది, లేదా బుక్ చూస్తేనే భయం అవుతుంది, మార్కెట్లో అవైలబిలిటీ ఉన్న బుక్లలో ఏ బుక్ అయినా సరే మినిమం ఒక 400-500 పేజీలు ఉంది, ఆ బుక్ చూస్తేనే భయం అవుతుంది, ఇంతవరకు స్టార్ట్ చేయలేదు అన్న వ్యక్తులకి దాని బ్రేక్ డౌన్ చెప్తున్నాను. మొత్తం ఈ 6 టాపిక్స్లలో 3 కొంత ఈజీ ఉంది. ఏంటి? ఫస్ట్ టాపిక్ విద్యా చరిత్ర. ఈ విద్యా చరిత్ర అనేది డైరెక్ట్ బిట్లు ఉంటాయి, మనకి ఒకసారి అర్థం చేసుకుంటే ప్రాపర్గా మనం చదువుకుంటే ఏం చదవాలో మనకి ఐడియా ఉంటే ఈజీగా మనకు గుర్తుండిపోతుంది. నెక్స్ట్ మూడవది 4వది అనుకుంటా ఏంటి? సైకాలజీ. ఇది ఆల్రెడీ మనం టెట్కి చదువుకున్నాం. అండ్ ఒకసారి సైకాలజీ సంబంధించిన కాన్సెప్ట్ అర్థమైపోతే మళ్ళీ చదవాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ 5వదైన హక్కులు, చట్టాలు, వీటి ఎన్సిఎఫ్. దీనికెళ్ళి ఖచ్చితంగా బిట్స్ వస్తాయి. ఈ 3 మనము ఎక్కువ అర్థం కాని టాపిక్స్ అంటూ ఉండవు. ఇప్పుడు సెకండ్ చాప్టర్న విద్యా తత్వవేత్తలు, వాళ్ళ యొక్క భావాలు ఇవి నేర్చుకోనప్పుడు ఏమైందంటే కొద్దిగా ఎక్కువ మనకి అర్థం కాని ఉంటుంది, కొద్దిగా ఎక్కువ ఆ భావాలన్నీ ప్రాపర్గా నేర్చుకోవడానికి కొంత కష్టం అవుతుంది. ఇదైతే డైరెక్ట్ బిట్లు ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ ఈ 3 మీద ఫోకస్ చేయండి. ఈ 3 మీద ఫోకస్ చేస్తే 10 మార్క్స్లో 5 మార్క్స్ ఈజీ, 5 మార్క్స్ మీకు గ్యారంటీ వచ్చేసినట్టే. దీంట్లో ఒక్క బిట్టు, ఈ 3 టాపిక్ మాత్రం ఒక్క బిట్టు కూడా మిస్ కాకుండా చూసుకోండి. ఈ ఒక్క బిట్టు కూడా దీంట్లో మిస్ కాకుండా చూసుకుంటే మిగతా ఐదులో ఏంటేంటి? ఒకటేమో విద్యా తత్వవేత్తలు, రెండవది ఏంటి? సమకాలీన విద్యా అంశాలు, పర్యావరణ విద్య, జనాభా విద్య ఇటువంటిది. మూడవది ఏంటి? సమకాలీన విద్య అంశాలు. సేమ్ ఎలాంటి? మూడవది ప్రజాస్వామ్యము, అర్థశాస్త్రము, ప్రైవేటీకరణ, దానికి సంబంధించిన విద్య. ఈ 3 అంశాలు ఏ విధంగా ఉంటాయంటే కొంత ఎక్కువ సొల్లు ముచ్చట ఎక్కువ, కొంత ఎక్కువ డైరెక్ట్ బిట్స్ లేకుండా అండర్స్టాండింగ్ మీద ఎక్కువ బేస్ అయి ఉంటాయి. సో ఫస్ట్ ఈ టాపిక్స్ మీరు క్లియర్గా నేర్చుకున్నట్టయితే ఈ 3 మీద కొంత తక్కువ ఫోకస్ చేసి కొంత చదువుకున్నా దీంట్లో 5 మార్కులు, దీంట్లో మిగిలిన 5 మార్కులకి ఒక 3 మార్కులు తెచ్చుకున్నా ఎనఫ్. అంటే తక్కువ టైంలో ఎక్కువ స్కోరింగ్ ఈ విధంగా చేసే అవకాశం ఉంటుంది. మరి దీనికి ఏం బుక్స్ అనుకున్నప్పుడు సమకాలీన విద్యా చరిత్ర అని డిఎడ్లో ఉంది, బిఎడ్లో ఉంది. ఓల్డ్ బుక్స్ ఎలిమెంటరీ విద్య అనే బుక్ ఉంది. తెలుగు అకాడమీ విద్యా దృక్పథాలు అనే బుక్ ఉంది. ఓకే, సో ఈ బుక్స్ అన్నిటికీ మనం సేకరించుకోవాలి. లేదంటే బయట ఒక పబ్లికేషన్ బుక్ తీసుకున్నా సరే పర్స్పెక్టివ్ అనేది ఎక్కువ బుక్ చదవడం కంటే వింటే వస్తుంది. బయట ఆన్లైన్ క్లాస్ కానీ లేదా ఆఫ్లైన్ క్లాస్ కానీ ఒక దానిలో మంచి దానిలో జాయిన్ అయ్యి నేర్చుకోండి. ఎందుకంటే పర్స్పెక్టివ్ అనేది అర్థం చేసుకోగలం. ఫస్ట్ మనం అర్థం చేసుకుంటేనే క్లియర్గా మనం దీంట్లో స్కోర్ చేయగలము. ఓకే, రెండవది తెలుగు సంబంధించి చూద్దాం. తర్వాత ఆల్రెడీ చెప్పాము ఏం బుక్స్ చదవాలో చెప్పాము, కానీ ఎలా చదవాలో ఇప్పుడు చెప్తాను. తెలుగులో మనం రెండింటిగా మనం డివైడ్ చేసుకుందాం. ఏంటి? డైలీ రివిజన్ చేసే అంశాలు లేదా బట్టి పట్టే అంశాలు, ఒకసారి చదివితే అయిపోయేది ఏంటి? కాన్సెప్ట్ ఓరియంటెడ్ అంశాలు. 1 టైం. ఇది ఒక్కసారి సింగిల్ టైం బ్యాటింగ్ చేస్తే అయిపోతుంది. ఇదేమో డైలీ బ్యాటింగ్ చేయాలి. ఏంటి చూద్దాం ఇప్పుడు. వొకాబులరీ అంటే పదజాలానికి సంబంధించిన అంశాలు, అర్థాలు, పర్యాయపదాలు, నానార్థాలు, ఉత్పత్త్యార్థాలు, ప్రకృతి వికృతి ఇవన్నీ ఉన్నాయి. పదజాలం ఇవన్నీ ఒక్కసారి మీరు చదివితే అయిపోదు. అది రెగ్యులర్గా మనం రీసెర్చ్ చేస్తూ ఉంటూనే మనకు గుర్తుండే అవకాశం ఉంటుంది. సో అందుకొరకు ఇటువంటి అంశాలను ప్రతిరోజు చదవాలి.
ఒకరోజు 3rd క్లాస్, ఒకరోజు 4th క్లాస్, ఒకరోజు 5th క్లాస్, ఒకరోజు 6th క్లాస్, ఒకరోజు 7th క్లాస్ ఇలా. నెక్స్ట్ కవులు రచనలు. ఇది కూడా ఒక కవి ఒక 3 కవితలు రచించిండు. దీనికి ఏమన్నా కాన్సెప్ట్ ఏమైనా ఉందా? ఉండదు. అలాంటి 100 కవులు వచ్చిన 100 రచనలు వేసిండు. ఆ కాన్సెప్ట్ అంటూ వాటికి ఏమి ఉండదు. అప్పుడు ఏం చేయాలి? అయితే కొండ గుర్తులు గుర్తుంచుకోవాలి, ప్రతిసారి రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ అంశాలు తెలుగులో మనం డైలీ రివైజ్ చేసుకోవాలి. ఒకరోజు ఒక 4 రోజులు టైం తీసుకుని తెలుగు నేర్చుకున్నాం, మొత్తం కాన్సెప్ట్ అంతా నేర్చుకున్నాం, తెలుగు మొత్తం చదువుకున్నాం. నెక్స్ట్ వేరే సబ్జెక్ట్కి వచ్చినప్పుడు ముందైతే తెలుగు చదివావో దాంట్లో ఒక రోజు 3rd క్లాస్ అర్థాలు, మొత్తం 3rd క్లాస్ అర్థాలు, 3rd క్లాస్ కవులు ఒకరోజు నేర్చేసుకో, మళ్ళీ ఒకసారి రివిజన్ చేయాలి. నెక్స్ట్ 4th క్లాస్ అర్థాలు, 4th క్లాస్ కవులు ఇంకో రోజు రివిజన్ చేయాలి. ఈ విధంగా చేస్తూ ఉన్నట్టయితే మీకు ఇవి గుర్తుండిపోతాయి. ఇంక నెక్స్ట్ కాన్సెప్ట్ ఓరియంట్ ఏంటి? గ్రామర్. సందులు కానీ, సమాసాలు కానీ, అలంకారాలు కానీ ఇవన్నీ ఏంటి? ఒక్కసారి నువ్వు కాన్సెప్ట్ ప్రాపర్గా నీకు అర్థమైతే మళ్ళీ ఒకసారి చదవాల్సిన అవసరం నీకు ఉండదు. ఒక 3 రోజుల్లో తెలుగు టైం కేటాయించుకుందాం అనుకున్నాం. ఈ కాన్సెప్ట్ అంతా ఒకసారి నేర్చుకుంటే మళ్ళీ మనం ఎప్పుడు ప్రతిసారి రివిజన్ చేసిన అవసరమే ఉండదు. ఒకసారి నీకు సంధి, సవర్ణ దీర్ఘ సంధి అని ఉంది, దాని మీనింగ్ నీకు అర్థమైంది, మళ్ళీ చదవాల్సిన అవసరం ఉండదు. సో తెలుగు నువ్వు ఒక 3 రోజులు నువ్వు కేటాయించడం అనుకుందాం. తెలుగులో నువ్వు ఒక 3 రోజులు కేటాయించడం మీనింగ్ ఏంటి? తెలుగులో ఈ కాన్సెప్ట్ ఓరియంట్ మొత్తం నేర్చుకుంటావని. ఓకే, ఇప్పుడు కాన్సెప్ట్ మొత్తం నేర్చుకున్న తర్వాత ఇది ఎప్పుడు రివిజన్, డైలీ ఎప్పుడైనా రివిజన్ చేయాల్సిన అవసరమే. ఈ విధంగా చదివితేనే నీకు తెలుగులో ఎక్కువ స్కోర్ అవుతుంది. ప్రతిసారి ఇది రివిజన్ చేయాల్సిన అవసరం ఉంది, రాసుకొని ఎప్పటికప్పుడు రివిజన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్. వాళ్ళు ఏం చెప్పాం ఇంతకుముందు క్లాసులు, మనము టెక్స్ట్ బుక్ గ్రామర్ని ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పాం. సో ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటి? 3rd నుండి 10th క్లాస్ వరకు మొత్తం ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించిన బుక్స్ అన్నీ తీసుకో. 1st నుండి 10th క్లాస్ వరకు తీసుకున్న తర్వాత ఫస్ట్ ప్రతి లెసన్ కనుక గ్రామర్ అనే హెడ్డింగ్ ఉంటుంది ఒకటి. హెడ్డింగ్ అన్నీ ఒకసారి రాయి, ఒక చిన్న నోట్స్ తీసుకుని నీకు అర్థమైన భాషలో, నీట్గా రాయాల్సిన అవసరం లేదు, నీకు అర్థమైన భాషలో మెల్లగా రాయి. రాసిన తర్వాత అది మొత్తం రాయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ హెడ్డింగ్స్ రాసుకో. 6th క్లాస్ దాంట్లో 6th క్లాస్ స్టార్ట్ అయింది లేదా 9th క్లాస్ స్టార్ట్ అయింది, దాంట్లో గ్రామర్గా ఏమి ఇచ్చిండ్రు? గ్రామర్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏమి ఇచ్చిండ్రు? నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అనే కాన్సెప్ట్ ఇచ్చారు. సో ఈ కాన్సెప్ట్ ఒకసారి మనం హెడ్డింగ్ పెట్టుకొని అన్నీ రాసుకుందాం. ఏంటి? 7th క్లాస్ సివిరా అనే టాపిక్లో ఆర్టికల్స్లో 10 కాన్సెప్ట్ ఇచ్చారు. 8th క్లాస్ దాంట్లో ప్రిపోజిషన్ ఆఫ్ టైం ఏమి కాన్సెప్ట్ ఇచ్చారు? ఎట్టు ఆను. సో ఇవన్నీ ఒకసారి నోట్స్ రాసుకున్నాం నీకు అర్థమయ్యే భాష. రాసుకున్న తర్వాత నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ బుక్ తీసుకున్న తర్వాత ఈ కాన్సెప్ట్ మాత్రం నువ్వు ప్రాపర్గా నేర్చుకుంటే సరిపోతుంది. మిగతాది ఒకసారి రఫ్గా చూసుకున్నా సరే చాలు. టెక్స్ట్ బుక్లో ఏం కాన్సెప్ట్ ఉన్నాయి గ్రామర్ సంబంధించి అవి మాత్రం బాగా ఇన్ డెప్త్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, నెక్స్ట్ దీంట్లో మరి డైలీ నేర్చుకోవాల్సిన అవసరాలు ఏమున్నాయి? ఎందుకు? ఒకటి ఇడియమ్స్, ఫ్రేజల్ వర్బ్స్, సినోనిమ్, యాంటోనిమ్స్. సో వొకాబులరీకి సంబంధించిన మొత్తం అంశాలు ఎప్పటికప్పుడు నువ్వు రివిజన్ చేసుకుంటూనే ఉండాలి. ఇక్కడ వొకాబులరీ మనకు ఎక్కువ క్వశ్చన్స్ రాకపోవచ్చు, గ్రామర్ మీద ఇంగ్లీష్లోనే గ్రామర్ మీద ఎక్కువ ఫోకస్ వస్తుంది, వొకాబులరీ తక్కువ క్వశ్చన్స్ వస్తాయి, కానీ ఖచ్చితంగా బిట్స్ ఉంటాయి. ఇడియమ్స్ మీద ఖచ్చితంగా బిట్ ఉంటుంది, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ మీద ఒక బిట్ ఖచ్చితంగా ఉంటుంది, ఫ్రేజల్ వర్బ్స్ మీద ఒక బిట్ ఉంటుంది. సో ఖచ్చితంగా బిట్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ గ్రామర్ మొత్తం మీరు నేర్చుకున్న తర్వాత అప్పుడు వొకాబులరీ మీకు రండి. ఓకే, నెక్స్ట్ మ్యాథ్స్ ఏ విధంగా నేర్చుకోవాలి? సో ఒక్కరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్కి ఒక 3 రోజులు 2 రోజులు కేటాయించండి. ఒక 2 లేదా 3 రోజులు కేటాయించి మ్యాథ్స్లో మొత్తం కాన్సెప్ట్స్, సూత్రాలు, కాన్సెప్ట్స్ అన్నీ ప్రాక్టీస్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్లో మొత్తం సూత్రం, కాన్సెప్ట్ ప్రతిదీ మొత్తం చదివినట్టు చూసుకుంటూ రండి. మొత్తం మంచిగా నేర్చుకోండి, కాన్సెప్ట్ మొత్తం అర్థం చేసుకున్న తర్వాత డైలీ 2 అవర్స్ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయడానికి పెట్టుకోండి. అది కూడా టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ మాత్రమే. ఓకే, టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ మాత్రం ప్రాక్టీస్ చేయడానికి పెట్టుకున్నట్టయితే మ్యాథ్స్ మీరు ఈజీగా చేస్తారు. ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 3 days 4 days తీసుకో, మ్యాక్సిమం ఒక 3 or 4 days మొత్తం ఓన్లీ ఎటువంటి ప్రాక్టీస్ చేయకుండా, లేదా దాన్ని ఒకసారి చూసుకునే రాయడం. 3-4 daysలో మొత్తం మ్యాథ్స్ యొక్క అన్ని కాన్సెప్ట్ చూసుకుంటూ రండి, చదివినట్టు చూసుకుంటూ రండి. వచ్చిన తర్వాత అది అయిపోయిన తర్వాత అప్పుడు డైలీ ఒక 2 hours మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయడానికి పెట్టుకున్నట్టయితే
టెక్స్ట్ బుక్ నుండే క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి టెక్స్ట్ బుక్లో ప్రతి క్వశ్చన్ మీరు ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఈజీగా మ్యాథ్స్ని గిట్టాను అవుతారు. ఓకే, నెక్స్ట్ సోషల్ అండ్ సైన్స్ కంటెంట్. మరి కంటెంట్ ఏ విధంగా చదవాలి? 3rd నుండి 10th క్లాస్ వరకు మొత్తం చదవాలి. టెట్కి చదివే వాళ్ళు ఏంటి, టెట్ అయ్యే వరకు 8th క్లాస్ వరకు గట్టిగా చూసుకోండి. డిఎస్సి చదివేది మొత్తం 3rd నుండి 10th క్లాస్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ చదవాల్సిన అవసరం ఉంది. ఓకే, అది ఎలా చదవాలి? ఇప్పుడు మనకి ధ్వని అనే టాపిక్ 6th ఉంది, 7th ఉంది, మళ్ళీ 9th or 10th ఉంది. నువ్వు క్లాస్ వచ్చి చదివితే ఏ విధంగా ఉంటుంది? ఈరోజు 6 చదువుతావు, మళ్ళీ 4 చదివితే 8 స్టార్ట్ అవుతుంది. అప్పటికి ధ్వని గుర్తుండదు నీకు. అలా కాకుండా ఒక టాపిక్ చెందిన అంశాలను ఒక చోట తీసుకుని ఒక టాపిక్ చెందిన అంశాలను ఒకేసారి చదివితే మీకు ఈజీగా మంచిగా గుర్తుండే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు కాంతి అనుకుందాం, 6th ఉంటుంది, 7th ఉంటుంది, 9th 10th ఉంది. మిగతా టాపిక్ చదవడం పక్కన పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? కాంతి టాపిక్ ఎక్కడ ఉన్నాయి మొత్తం చూసుకోవాలి. ఒక చోట చేర్చుకుని ఆ రోజు మొత్తం ఒకరోజు ఒక 3 గంటలు మొత్తం కాంతి కేటాయించాలి. అప్పుడు నీకు మంచి గెసాల్ థియరీ క్లారిటీ గుర్తుంటుంది. ఈ విధంగా చదవాలి. ఎప్పుడైనా సరే కాన్సెప్ట్ ఓరియంట్గా టాపిక్ వైజ్గా సిలబస్ని తీసుకొని ఆ టాపిక్ వైజ్ చదవాలి తప్ప నువ్వు లెసన్ వైజ్ క్లాస్ వైజ్ చదవకూడదు. ఓకే, అండ్ రెండవది కంటెంట్లో మనకి కొన్ని ఉంటాయి. ఏంటి బట్టి పట్టాల్సినవి? డేట్స్, ఇయర్స్, డిజిట్స్, బిరుదులు, రచనలు, ఇలాంటి అంశాలు కొన్ని ఉంటాయి. సంస్థలు, సమావేశాలు, అవి ఎప్పుడు జరిగినాయి, కాన్సెప్ట్తో సంబంధం లేకుండా ఇప్పుడు డేట్స్, ఇయర్స్, వాక్యానాలు ఇవన్నీ కొంత రివిజన్ చేయాల్సిన అవసరం ఉంటుంది, గుర్తుండదు. సో చదువుతున్నప్పుడే ఒక నోట్స్ ప్రిపేర్ చేసి ఆ నోట్స్లో ఇయర్స్ అన్నీ ఒక చోట, డేట్స్ అన్నీ ఒక చోట, ఈ విధంగా రాసుకున్నట్టయితే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకే, సో ఈ విధంగా మనం కంటెంట్ అనేది ప్లాన్ చేయాలి. మరి ఏది ఫస్ట్ చదవాలి, ఏది సెకండ్ చదవాలి, అది అనేది అప్ టు ప్రతి అభ్యర్థికి విడివిడిగా ఉంటుంది. కాకపోతే డిఎస్సి ప్రిపేర్ అయితే ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ కంటెంట్ కంప్లీట్ చేసుకోండి. ఫస్ట్ కంటెంట్ మీకు కంప్లీట్ అయిందంటే 9 + 9 18 మార్కులు మీ చేతిలో ఉండిపోతాయి. ఓకే, ఆ తర్వాత ఏం చేయండి? మ్యాథ్స్కి ఒక 3 రోజులు కేటాయించండి, 3 లేదా 4 రోజులు. ఎందుకు ఫస్ట్ నెక్స్ట్ మ్యాథ్స్ ఇచ్చానంటే తర్వాత ప్రాక్టీస్ చేయడానికి మనకి ప్రతిరోజు ప్రాక్టీస్, వేరే సబ్జెక్ట్ వచ్చినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అందువల్ల మ్యాథ్స్కి 3 రోజులు కేటాయించండి. 3 రోజులు కేటాయించి మ్యాథ్స్ మొత్తం కాన్సెప్ట్ అంతా నేర్చుకోండి. ఓకే, ఈ మ్యాథ్స్ చదువుతున్నప్పుడు ఇది రెగ్యులర్ ఇక్కడ రివిజన్ స్టార్ట్ అవుతుంది. ఈ నుండి 7 వరకు ఏమి స్టార్ట్ అవుతాయి? బిరుదులు, రచనలు, డేట్స్, ఇయర్స్, ఇటువంటి కాన్సెప్ట్తో రీజన్ స్టార్ట్ అవుతుంది మ్యాథ్స్ ఉన్నప్పుడు. సోషల్ సైన్స్ సంబంధించింది. మ్యాథ్స్ అయిపోయిన తర్వాత 3-4 డేస్ తర్వాత నెక్స్ట్ ఏంటి? తెలుగు. ఓకే, తెలుగులో కాన్సెప్ట్ మొత్తం నేర్చుకోండి, కవులు రచనలు మొత్తం చూసుకోండి. తెలుగు చూస్తున్నప్పుడే ఇక మ్యాథ్స్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఏంటి? ప్రతిరోజు మ్యాథ్స్ 2 గంటలు ప్రాక్టీస్ చేస్తాను. ఓకే, ఇవి చేసినావు. తెలుగు తర్వాత ఏంటి? ఇది 9 మార్కులు, మ్యాథ్స్ 9 మార్కులు, తెలుగు 9 మార్కులు. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇంగ్లీష్ సేమ్ కాన్సెప్ట్ మొత్తం గ్రామర్ అంతా నేర్చుకోండి, టెక్స్ట్ బుక్ గ్రామరే నేర్చుకోండి. ఓకే, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ కంటెంట్ కంప్లీట్. ఎన్ని మార్కులు అయినా మనకి 9, 9, 9, 9, 9, 18, 27, 36, 45 మార్కులు ఇక్కడతో కంప్లీట్ అయిపోయినాయి. మనకి 45 ఇక్కడ మనకు కంప్లీట్ చేసుకుని ఇన్ని సబ్జెక్టులతోటి మనకి 45 మార్క్స్ కంప్లీట్ అయినాయి 8 మార్కులకి. ఓకే, దెన్ నెక్స్ట్ చదవాల్సింది ఏంటి? ఇప్పుడు మనకి విడిగిస్తున్నాయి, డబ్బాలో విడిగిస్తున్నాయి. ఎందుకు? ఇది నువ్వు చదివినట్టయితే క్లియర్గా కరెక్ట్ చదివితే 1 మార్క్ కూడా మిస్ కాకుండా బై స్కోర్ చేయొచ్చు నువ్వు. నెక్స్ట్ వచ్చే సబ్జెక్ట్ ఉన్నాయి. ఏంటి? మెథడ్స్, పర్స్పెక్టివ్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఇలా నువ్వు ఎంత చదివినా ఖచ్చితంగా కొన్ని మార్క్స్ పోతాయి. సో దీంట్లో ఈ మూడిలో స్కోరింగ్ ఏంటి? ట్రై మెథడ్ స్కోరింగ్ సబ్జెక్టు, లాసింగ్ సబ్జెక్ట్. ఏంటి? ప్రతి ఒక్కరికి ఇలాగ మార్కులు ఖచ్చితంగా పోతాయి. ఎంత చదివినా పోతాయి, ఎంత చదవకపోయినా మార్కులు వస్తాయి. సో 15 మార్కులు అనుకుంటే మెథడ్స్. ఏం చదివిన వ్యక్తికి లేదు, మామూలు చదివిన వ్యక్తికి 8 మార్కులు గ్యారంటీ. బాగా గట్టిగా చదివిన వ్యక్తికి 12 మార్కులు, 13 మార్కులు. మిగతా 2 మార్కులు ఖచ్చితంగా పోతాయి ట్రై మెథడ్లో. అప్లికేషన్లో వేరే అకౌంట్లో క్వశ్చన్ అడుగుతాడు, మనకి పోతాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చదవాల్సింది పర్స్పెక్టివ్ గట్టి చదువుకోండి.
పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అని గట్టిగా చదవండి. చెప్పాను కదా 3 టాపిక్స్ మాత్రం గట్టి ఫోకస్ చేయండి, 5 మార్కులు గ్యారంటీ. మిగతా 3 టాపిక్స్ మామూలు ఫోకస్ చేయండి, అలా 3 మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే. జీకే అండ్ కరెంట్ అఫైర్స్. జీకే ఒకనే మహాసముద్రం, ఎంత చదివినా కొన్ని మెయిన్ కాన్సెప్ట్ చూసుకొని అల్లకల్లా వస్తే మన లక్కి. కరెంట్ అఫైర్స్ మాత్రం 1 ఇయర్ గట్టిగా చదవండి. 1 ఇయర్ సంబంధించి టోటల్ కరెంట్ అఫైర్స్ గట్టిగా చదువుకోండి, ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ప్రాపర్గా ఒక మంచి బుక్ పబ్లికేషన్స్ తీసుకొని చదవండి. సో దీంట్లో మనకి 15 మార్కులు, 10 మార్కులు, 10 మార్కులు, ఎంత 35 మార్కులు. 45 ప్లస్ 35 మొత్తం 80 మార్కులు. ఈ యొక్క 45లో మనం మినిమం 40 మార్కులు తెచ్చుకునే విధంగా ఉండాలి. 45 క్వశ్చన్ మార్కులలో మనం 40 తెచ్చుకునే విధంగా ఉండాలి. ఈ యొక్క 35లో మినిమం 25 తెచ్చుకునే విధంగా ఉండాలి. ఇలా ఒక 5 మార్కులు ఓట్టుకోవాలి, ఇలా మొత్తం 10 పోతే దాపుగా 25, మొత్తం 40 ప్లస్ 25 65 మార్కులు. ఇది టార్గెట్ పెట్టుకుని మీరు చదవాలి. 65 మార్కులు వచ్చిన టెట్ స్కోర్ కలిపితే ఖచ్చితంగా జాబ్. ఓకే. సో ఆ విధంగా మీరు ఫోకస్ చేసి చదివినట్టయితే డిఎస్లో మంచి స్కోర్ వస్తుంది, జాబ్ వస్తుంది. సో ఇది మీ ప్లాను. ఫస్ట్ ఈ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోండి, ఈ సబ్జెక్ట్లో ఒక్క మార్క్ పోగొట్టుకోకుండా చూసుకోండి. సో షెడ్యూల్ని ఫాలో అవుతారు అనుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా అందరూ జాబ్కి రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.